పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగాయంటే ఏడాది దాకా బంగారం కొనడం మానేయండి అని చెప్తుంది. ఎందుకు మనం ఏమడుగుతున్నాం? అయ్యా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వరి గాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఎందుకు అడుగుతున్నామంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో. కానీ మరి ఎందుకు లేదు? యూత్ గా మనం అడగాలి, ఎందుకు ఉండడం లేదు? ఏమైతే ఒక మంత్రి పదవి పోతే అంటే ఇక చిన్న కథ చెప్తాను. యమధర్మరాజు దగ్గరికి ఒక 40-50 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక ఇండియన్ పొలిటీషియన్ వెళ్ళాడట. వెళితే యమధర్మరాజు బయటికి వచ్చి పూలదండ వేసి స్వర్గానికి తీసుకెళ్లి ఇంద్రునికి పరిచయం చేసి, భూమి పైన ఒక గొప్ప దేశం ఉంది భారతదేశం, ఆ దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి స్వర్గంలో అప్పచెప్పొస్తాడట. 20 ఏళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు చనిపోయిపోతే బయటికి వచ్చి పూలదండ వేసి, ఇది అలా స్ట్రేట్ గా రైట్ సైడ్ వెళ్ళండి స్వర్గం వస్తుంది, అక్కడ నా పేరు చెప్పి ఇంద్రుడిని కలవండి అంటాడు. ఇక ఈ మధ్య చనిపోయిన ఒక రాజకీయ నాయకుడు పోతే సింహాసనం మీకెళ్ళి లేవకుండా అలా స్ట్రేట్ గా పోయా స్వర్గం వస్తుంది అంటే ఇది యూత్ ఈ చిత్రంతో అడుగుతాడు, యమధర్మరాజా మీరు ఎందుకు ఇట్లా మారారు? 50 ఏళ్ల కింద మీరే పర్సనల్ గా వెళ్ళారు ఇంద్రుని దగ్గరికి, 20 ఏళ్ల కింద మీరు వెళ్ళి పూలదండ వేసి చూపారు, ఇప్పుడు కదులుతలేదంటే నేను లేస్తే ఆ రాజకీయ నాయకుడికి నా సింహాసనం కూర్చుంటారా? ఇది ప్రాబ్లం మన దేశంలో. అందువల్ల ఏమడుగుతున్నాం? వేల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి, వేల కోట్లు. కానీ తెల్లారి పొద్దున ఈమెయిల్ వస్తామని ఉద్యోగం పోయింది అని చెప్పి దీనికి ఎవరు బాధ్యత ఉండరా? కనీసం ఉద్యోగం తీయలేదేముందన్న థ్యాంక్ యూ చెప్పడం, ఓ ఈమెయిల్ పొద్దున లేస్తే ఆఫీస్ ఈమెయిల్ ఓపెన్ కాదు. ఇంత అవమానకరంగా ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఉందా? క్యాంపస్ లో హైరింగ్ జరగదు. ఇవాళ 20% ఇండియాలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 20%. ఎందుకు ఇలా ఉండాలి? అయ్యా మేము ఏమంటాను, మాకు ఉద్యోగాలు ఇస్తే ఈ దేశ సంపదను తీసుకొస్తాం, మీరు $5 ట్రిలియన్ తేలేదని నేను తెస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అనుకుంటున్నాం. మేమేం తేరగా పరాన్న జీవులుగా పారసైట్ గా బతకాలని అనుకోవడం లేదు, కష్టపడి పనిచేయాలనుకుంటున్న కాక్రోచ్లు లేదు అని చెప్తున్నాను. కానీ ఇవాళ ఉద్యోగాల గురించి అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పరు. అయ్యా, నిర్భయ నుంచి దిశ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దీని సంగతి ఏంటి అంటే వాళ్ళ ఆడవాళ్ళంతా రాత్రి ఎందుకు వెళ్ళారు, ఆర్డర్స్ ఎందుకు వేసుకొని వెళ్ళారు అని ఆన్సర్ ఇస్తారు. ఏంటి రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ